ఈ మంచి దినాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. గతించిన 37 గ్రంథాలలో దేవుడు ఎంతగానో కృప చూపించి ఈ విధంగా ప్రతి గ్రంథము యొక్క విశ్లేషణ, వివరణ, విభజనను మనం ధ్యానం చేయటానికి దేవాది దేవుడు మనకు చూపిస్తూ ఉన్న కృపను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోని చివరి గ్రంథాలకు మనం వచ్చేసాం కనుక ఈ రాత్రి మనము జకరియా గ్రంథాన్ని మనము ధ్యానం చేయనై ఉన్నాం. జకరియా గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. ఎన్నో సంగతులు ఈ గ్రంథంలో నుండి మనము నేర్చుకున్న బద్దులమై ఉన్నాం. కాబట్టి ఈ గ్రంథాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్న జకరియా గ్రంథాన్ని మీరు చూడాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జకరియా గ్రంథం 38వ గ్రంథం. 39 గ్రంథాలు ఉన్నాయి పాత నిబంధనలో, ఇది 38వ గ్రంథం. జకరియా గ్రంథం వివరణ, విభజన, విశ్లేషణ. ముందుగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. బైబిళ్ళు తెరచి పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట నేను చదువుతూ ఉండగా ప్రతి ఒక్కరూ కూడా బైబిల్లో మీరు చూడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతని ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. అలాగే మొదటి అధ్యాయం, జకరియా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు కూడా నేను చదువుతూ ఉన్నాను. దర్యావేషు ఏలుబడి అందు 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరాక్యా కుమారుడునైన జకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులు లేమైరి, ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టియు క్రియలను బట్టియు యెహోవా మనకు చేయదలిసిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. దేవుడు తన వాక్యంతో ఈ రాత్రి జకరియా గ్రంథము ద్వారా మనలను బలపరచునుగాక. ఈరోజు మనము జకరియా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కాల చక్రాన్ని మనము గమనించినట్లయితే చూడండి, మనం చరిత్రలో ఈ విషయాలు మనము ఎరుగుదాం.
క్రీస్తు పూర్వం 538లో ఇశ్రాయేలీలు యెరూషలేముకు వెళ్ళుటకు కోరెషు చేత అనుమతి పొందారు. తర్వాత 537లో ఇశ్రాయేలీలు యెరూషలేముకు తిరిగి వచ్చినట్లుగా మనము గ్రహించుచున్నాం. తర్వాత 536లో యెరూషలేములో మందిరం కట్టు పని ప్రారంభించబడింది. అది మనం 536లో వారు తిరిగొచ్చారు. మందిరాన్ని కట్టడం వారు ప్రారంభించారు. తర్వాత 34లో దేవాలయపు పని ఆటంకపరచబడుట. ఎందుకు ఆటంకపరచబడింది అనంటే 70 సంవత్సరాలు వీరందరూ కూడా బబులోను దేశంలో ఉన్నారు. కాబట్టి 70 సంవత్సరాలు వారి సొంత ప్రదేశాలు విడిచిపెట్టి వారు బబులోను దేశంలో ఉండి 70 సంవత్సరాల తర్వాత వారు తిరిగి వచ్చారు. అప్పటికే ఈ 70 సంవత్సరాల్లో యెరూషలేము వారు విడిచి వెళ్ళిన ఆ ప్రాంతాన్నంతా అక్కడ ఉన్న వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆ స్థలం ఏమీ ఖాళీగా లేదు. ఎందరో ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. కాబట్టి అక్కడున్నటువంటి ప్రజలు మందిరం కడితే వీళ్ళిక్కడే స్థిరపడిపోతారు, మాకు ఇబ్బంది కలిగిద్దని మందిరం కట్టకూడదు అని వారు క్రీస్తు పూర్వం 534లో మందిరాన్ని కట్టకుండా ఆటంకపరిచారు. అలా ఆటంకపరిచినప్పుడు బబులోను దేశం నుంచి ఆ చెర నుండి తిరిగి వచ్చిన ఈ ప్రజలు వారు సరే మందిరం తర్వాత కడదాంలే, ముందు మన నివాసాలు కట్టుకుందాం అని చెప్పి వారు సొంత పనుల్లో వారు మునిగిపోయారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు 520వ సంవత్సరంలో దేవుడు హగ్గయి అనే ఆ ప్రవక్తను, అలాగే జకర్యా అనే ప్రవక్తను వారిద్దరి ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడించి మరలా మందిరపు పని ప్రారంభించబడింది. వీరి ఆధ్వర్యంలోనే జెరుబ్బాబేలు నాయకత్వంలో, అలాగే హగ్గయి జకర్యాల ఈ ప్రవక్తల పరిచర్యలో అక్కడ మందిరం కట్టటం ముగించబడింది. అది మనం 520లో మనం చూస్తాం. 520లో వాళ్ళు ప్రోత్సహించారు. 516 కల్లా మందిర పని పూర్తిగా అది సంపూర్ణం చేయబడింది. 516లో వారు మందిరాన్ని ప్రతిష్ఠించారు. 5 సంవత్సరాలు సొలొమోను మందిరం 7 సంవత్సరాలు కట్టబడింది. అయితే జెరుబ్బాబేలు నాయకత్వంలో మందిరం 5 సంవత్సరాల్లో కట్టబడింది. 5 సంవత్సరాల్లో కట్టారు. కానీ వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత దాదాపుగా 20 సంవత్సరాలు లేట్ అయింది. 16 సంవత్సరాలు వారు సొంత పనుల్లో ఉంటే హగ్గయి జకర్యా ప్రవక్తలు వారిని ప్రోత్సహించి, మీరు సరంబి వేసిన ఇళ్లల్లో మీరు నివసిస్తూ ఉన్నారు, దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను గుర్తించండి అని హగ్గయి జకర్యాలు ఇద్దరు కూడా ప్రజల్ని ప్రోత్సహించి వారు ఆ మందిరపు పని జరిగేటట్లుగా వారు చూశారు. హగ్గయి జకర్యా, హగ్గయి వయసులో చాలా పెద్దవాడు, జకర్యా యవనస్తుడు. ఆయన బబులోను దేశంలోనే పుట్టాడు. చూడండి, జకర్యా గ్రంథం మనము 2వ అధ్యాయం 4వ వచనంలో ఆ యవనునికి అనే మాట. జకర్యా ఒక యవనస్తుడు. అయితే హగ్గయి ఎవరు అనంటే ఆయన వృద్ధాప్యంలో ఉన్న ఒక వృద్ధుడు. ఒక యవనస్తుడు కలిసి పనిచేసినటువంటి పరిచర్య ఇక్కడ మనం చూస్తున్నాం. నిజంగా చాలా అద్భుతం. ఈ రోజుల్లో పెద్దవాళ్ళతోని, యవనస్తులతోని అలా ఉండుట అనేది మనం అక్కడక్కడ చూస్తాం. కానీ హగ్గయి జకర్యానేమో యవనస్తుడు అని మనకి జకర్యా గ్రంథం 2:4లో ఉంది. హగ్గయి వయసు దాదాపుగా అప్పటికే 80 సంవత్సరాలు. ఆయనేమో వృద్ధాప్యంలో ఉన్న ఒక వృద్ధుడు, ఈయనేమో ఒక యవనస్తుడు. కానీ ఇద్దరూ కలిసి పనిచేయటం అది చాలా గొప్ప విషయం.
కనుక వయసులో పెద్దవాళ్ళకి అనుభవం ఉంటది. కనుక అనుభవం కలిగిన వారి యొద్ద యవనస్తులు నేర్చుకోవాలి. యవనస్తుడైన జకర్యా హగ్గయికి లోబడ్డాడు. అంటే హగ్గయి ప్రవక్తే, జకర్యా ప్రవక్తే. కానీ ఇద్దరూ కలిసి పనిచేయటానికి వారు ఇష్టపడ్డారు. కనుక పెద్దలు ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి యవనస్తుడైన జకర్యా, వృద్ధుడైనటువంటి హగ్గయి ఇద్దరు కలిసి వారు చాలా చక్కగా పనిచేశారు. వీళ్ళిద్దరికీ కేవలం 2 నెలలే పరిచర్యలో, కేవలం 2 నెలల గ్యాప్. చూడండి ఆ మాట. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. జకర్యా గ్రంథం 1:1 దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై. అంటే జకర్యాకు దేవుని ఆ ప్రవచన పరిచర్య, ఆ ప్రత్యక్షత తనకి ఎప్పుడొచ్చింది అని అంటే దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 8వ నెల. మరి ఒక్క పేజీ ముందు హగ్గయిలో చూడండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 1వ దినం. 6వ నెలలోనేమో హగ్గయి పరిచర్య, 8వ నెలలోనేమో జకర్యా పరిచర్య. అంటే ఇద్దరు కలిసే 2 నెలలు మాత్రమే. 2 నెలలు ముందు హగ్గయి పరిచర్య ప్రారంభమైంది. 2 నెలల తర్వాత జకర్యా. ఇద్దరూ కూడా చేసిన పని ఒకటే, మందిరాన్ని కట్టండి. మీరు మీ పనుల కంటే దేవుని పనికి మొదటి స్థానం ఇవ్వండి అని ఇద్దరూ కూడా ప్రజల్ని ప్రోత్సహించి మందిరపు పనిలో ముందుకు సాగినట్లుగా మనం చూస్తాం. కాబట్టి జెరుబ్బాబేలు నాయకత్వంలో హగ్గయి జకర్యాల ఆ పరిచర్యలో మందిరం కట్టబడింది. 516. మందిరం కట్టడం అయిపోయాక 458లో ఎజ్రా వచ్చాడు. ఎజ్రా శాస్త్రి, ధర్మశాస్త్రాన్ని తెలిసిన వాడు. మందిరం కట్టబడింది. మందిరంలో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ఆయన బోధించాడు. తర్వాత మందిరం కట్టబడింది, ధర్మశాస్త్రం బోధించబడుతూ ఉంది. ఇప్పుడు ఉద్యోగస్తుడైన నెహెమ్యా 445లో వచ్చి ఆయన యెరూషలేము చుట్టూ ప్రాకారాన్ని కట్టాడు. పట్టణము చుట్టూ కూడా ప్రాకారాన్ని కట్టాడు. అది మనం 445 క్రీస్తు పూర్వంలో మనం చూస్తాం. తర్వాత మనం జకర్యాను గురించి ఒక 7 మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జకర్యా ఎవరు అనంటే 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకుకు పుట్టిన బెరాక్యా కుమారుడనైన జకర్యా అని ఉంది. కనుక జకర్యా అనగా ఆ మాటకు అర్థం ఏంటనంటే యెహోవా జ్ఞాపకము చేసుకొనును అని అర్థం. జకర్యా అనే మాటకి యెహోవా జ్ఞాపకము చేసుకొనును. మన దేవుడు ఎవ్వరిని మర్చిపోయేవాడు కాదు. వినండి, మనం నమ్ముకున్న దేవుడు ఆయన ఎవరిని మర్చిపోయేవాడు కాదు. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. మన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు. ఒక్క మాట 136వ కీర్తన 23వ చరణంలో ఒక మంచి మాట మనం చూస్తాం. చూడండి, కీర్తనల గ్రంథం 136వ కీర్తన 23వ చరణంలో నేను చదువుతున్నాను. మనము దీన దశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. చూసారా ఈ మాట? 136 కీర్తనలు 23లో మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. మన దేవుడు మన స్థితి, మన దీన స్థితి, మన కష్టాలు, మన బాధలు, మన ఇబ్బందులు అన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. ఆయన మర్చిపోయేవాడు కాదు. చాలాసార్లు అనుకుంటారు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, అసలు దేవునికి నేను గుర్తున్నానా? ఇలాంటి మాటలు వారి కష్టాలలో పలికేవారు ఉంటారు. చూడండి, కీర్తనల గ్రంథం 40వ కీర్తనలో 17వ చరణంలో అక్కడ ఇలా ఉంది.
కీర్తనలు 40:17. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఎంత మంచి మాట! ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. దేవుడు మనల్ని తలంచుకునేవాడు. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునేవాడు. వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి 70 సంవత్సరాలు అవటంతో మరలా ఆయన యెరూషలేముకు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. జకర్యా అనే మాటకి యెహోవా జ్ఞాపకం చేసుకొనును. రెండవది, జకర్యా ఎవరు అనంటే బెరాక్యా కుమారుడు, ఇద్దోకు ముని మనవడు అని మనం చూస్తాం. జకర్యా గురించి రెండవ మాట, ఆయన బెరాక్యా కుమారుడు, ఇద్దోకు మనమడు. అది మనం జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. మూడవదిగా జకర్యా ఎవరు అనంటే ఆయన లేవీ గోత్రానికి చెందినవాడు. జకర్యా ఒక లేవీ గోత్రానికి, యాజక వంశానికి చెందినవాడు. ఇద్దోకు యాజకుడైన ఒక యాజక వంశానికి చెందినటువంటి వాడు. అది మనం జకర్యాను గురించి మూడవ మాట, లేవీ గోత్రానికి చెందినవాడు. తర్వాత నాలుగవదిగా జకర్యాను గురించిన 4వ మాట, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జకర్యా అను పేరు గలవారు 30 మంది ఉన్నారు. మనకి క్రొత్త నిబంధనలో లూకాసు వార్తలో జకర్యా, ఎలిజబెత్తులు మనకు తెలుసు. అలా జకర్యా అని పిలువబడే వాళ్ళు, జకర్యా అను నామకరణం కలిగిన వారు పరిశుద్ధ గ్రంథంలో 30 మంది ఉన్నారు. ఇది 4వది. 5వది ఏంటనంటే జకర్యాను గురించి, జకర్యా హగ్గయి ప్రవక్త కన్నా వయసులో చిన్నవాడు, చాలా చిన్నవాడు. ఆయన 80 సంవత్సరాల వయసు, ఈయన వయసు దాదాపుగా యవనస్తుడు అని ఉంది. అంటే 30-40 సంవత్సరాలు ఉండవచ్చు. కనుక జకర్యా హగ్గయి ప్రవక్త కన్నా వయసులో చిన్నవాడు. కానీ యవనస్తుడైన ఈయన అనుభవం కలిగిన, వృద్ధాప్యంలో ఉన్న హగ్గయితో ఇద్దరూ కలిసి పనిచేశారండి. అది చాలా అద్భుతం అనిపిస్తూ ఉంది. కనుక అనుభవం కలిగిన వారితో మనం ఉండటం, పెద్దల యొక్క నేతృత్వంలో మనం కొనసాగటం, అది మనకి చాలా మేలు. అది మనం జకర్యాలో 5వ మాట. 6వది మనం చూస్తే, మందిర పని ఆగిపోగా తిరిగి కట్టుటకు ప్రజలను పురికొల్పినవాడు. జకర్యా ఎవరు అనంటే మందిర పని ఆగిపోయింది. బబులోను దేశం నుంచి వచ్చారు, 2 సంవత్సరాలు మందిర పని చేశారు. తర్వాత ఆ చుట్టుపక్కల వారు వారిని ఆటంకపరిస్తే ఆపేశారు, ఇక సొంత పనుల్లో పడిపోయారు. అప్పుడు హగ్గయి అలాగే జకర్యా వీరిద్దరూ కూడా మందిర పని ఆగిపోవద్దు అని ప్రజల జీవితాలను వారు తట్టి లేపి ఆ మందిరం కట్టుటకు ప్రజలను పురికొల్పిన వాడే జకర్యా. ఇది 6వది. 7వ మాట ఏంటనంటే జకర్యాను గురించి మనము బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య చంపబడిన హతసాక్షిన. జకర్యా ఎవరు అనంటే దేవుని కొరకు హతసాక్షి అయిన వాడు. ఆయన గురించి మనం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆయన హతసాక్షి అయినట్లుగా మనము 35వ వచనంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 23:35లో మనం చూస్తే, నీతిమంతుడైన హెబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన ఆ బరకియా కుమారుడకు జకర్యా రక్తము వరకు అనే మాట. కనుక జకర్యా ఆ బలిపీఠానికి అలాగే దేవాలయానికి మధ్యలో ఆయన చంపబడ్డాడు, హతసాక్షి అయ్యాడు. కనుక జకర్యా ఎవరు అనంటే ఒక హతసాక్షి, ప్రభు కొరకు తన జీవితాన్ని ధారపోసిన వాడు. ఇది జకర్యాను గురించిన 7 మాటలు. తర్వాత జకర్యా గ్రంథాన్ని గురించి మరొక 7 మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట, జకర్యా గ్రంథాన్ని గురించి ఒక 7 విషయాలు. మొదటిది, మనం పాత నిబంధనలో ప్రవక్తల గ్రంథాలు 17, ప్రవక్తల గ్రంథాలు మొత్తం 17 గ్రంథాలు. 17 గ్రంథాలలో పెద్ద ప్రవక్తల గ్రంథాలు 5, చిన్న ప్రవక్తల గ్రంథాలు 12.
అయితే చిన్న ప్రవక్తల గ్రంథాలలో పెద్ద గ్రంథం ఏది అని అంటే జకరియా గ్రంథమే. జకరియా గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 14 అధ్యాయాలు ఉన్నాయి. మరి పెద్ద ప్రవక్తల్లో దానియేలు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 12 అధ్యాయాలే ఉన్నాయి. కనుక చిన్న ప్రవక్తలలో పెద్ద గ్రంథం జకరియా గ్రంథం. ఇది మొదటి మాట. రెండవ విషయాన్ని చెప్తాను. ఈ జకరియా గ్రంథంలో ఎక్కువగా మనం ఏం చూస్తాం అని అంటే జకరియాకు కలిగినటువంటి దర్శనాలు ఇందులో మనం చూస్తాం. ఎక్కువ దర్శనాలతో నిండిన గ్రంథము. అది జకరియా గ్రంథాన్ని గురించి రెండవ మాట. మూడవది మనం చూస్తే జకరియా గ్రంథం చాలా అద్భుతంగా మెస్సయ రాకడ గురించి వివరముగా విశదీకరించిన గ్రంథం. మెస్సయ రాకడ, మెస్సయ అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు రాకడను గురించి ఎంతో వివరంగా విశదీకరించిన గ్రంథమే జకరియా గ్రంథం. ఇది మూడవది. నాలుగవది, ఈ గ్రంథం మన పెద్ద ప్రవక్తలలో యెషయా గ్రంథంతో సమానం. ఎందుకనంటే యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు పుట్టుకను చూస్తాం, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని చూస్తాం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని చూస్తాం, తర్వాత 1000 ఏండ్ల పాలనను గురించి చూస్తాం, తర్వాత హర్మగిద్దోను యుద్ధాన్ని గురించి మనం చూస్తాం. అలాగే మనం ఆ ప్రభువుతో పాటు ఉండే ఆ అనుభూతులు కలిగిన గ్రంథం యెషయా గ్రంథం. అలాగే జకరియా గ్రంథంలో కూడా యేసు ప్రభు యొక్క పుట్టుక ఉంది. జకరియా గ్రంథంలో యేసు ప్రభు యొక్క శిలువ మరణం ఉంది. ఆయనను గురించిన మొదటి రాకడ, రెండవ రాకడ జకరియా గ్రంథంలో. మీకా ప్రవచనం, జకరియా ప్రవచనం ఇవి చదవకుండా ఎవరు కూడా ఉండలేం. కనుక జకరియా గ్రంథంలో యేసు ప్రభు యొక్క ఆ ప్రస్తావనను గురించి ఎంతో వివరంగా ఈ గ్రంథంలో మనం చూస్తాం. ఆయన పుట్టుకను గురించి ఆ విషయాలు ఇందులో ఉన్నాయి. చూడండి, ఒక మాట నేను చదువుతున్నాను. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకరియా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. గాడిద పిల్ల మీద గాడిదనెక్కి నీ రాజు వచ్చుచున్నాడు. కనుక యేసుక్రీస్తు యొక్క ఆ మొదటి రాకడ, ఆ విషయాలు చూస్తాం. ఐదవదిగా మొదటి రాకడ, రెండవ రాకడ. ఇందులో జకరియా గ్రంథంలో 2 రాకడలను గురించి చెప్పాడండి. అందుకే ఇది చాలా అద్భుతమైన గ్రంథం. ఆరవదిగా మనం చూస్తే మందిరం యొక్క ప్రాముఖ్యతను, మెస్సియా యొక్క పాలనను తెలిపే గ్రంథము. దేవుని మందిరాన్ని కట్టండి. అటు హగ్గయి, ఇటు జకరియా ఇద్దరూ కూడా ప్రోత్సహిస్తున్నారు, మందిరాన్ని కట్టండి, మందిరం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. దేవుడి స్థలాన్ని కోరుకున్నాడు, అందుకే మిమ్మల్ని తీసుకొచ్చాడు. అన్య రాజు అయిన ఆ కొరేషును దేవుడు ప్రేరేపించిందే మందిరాన్ని కట్టడానికి. అలాగే తన కుమారుడైన దర్యావేషు, వీరందరినీ కూడా దేవుడు ప్రేరేపించింది మందిరం కట్టడానికి అని ప్రజలను మందిరం కట్టుటలో ఎంతగానో ప్రోత్సహించారు. కనుక ఇది ఆరవది, మందిరం యొక్క ప్రాముఖ్యత, మెస్సయా యొక్క పాలన. ఏడవదిగా ఏంటనంటే జకరియా గ్రంథాన్ని గురించి యెహోవా దినమును గురించి, యెరూషలేము పాలనను గురించి తెలిపే గ్రంథమే జకరియా గ్రంథం. యెహోవా దినము అనంటే రెండవ రాకడ. రెండవ రాకడలో ఆ చివరిగా హర్మగిద్దోను యుద్ధం, దాని గురించి చాలా చక్కగా జకరియా గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, ఒక మాట. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో అసలు యేసు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఉండి, ఆయన 33.5 సంవత్సరాల తర్వాత పునరుద్ధానుడై తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన ఏ కొండ మీద నుండి ఆరోహణమాయనో అదే ఒలీవ కొండ మీద ఇప్పుడు రెండవ రాకడలో ఆయన అదే కొండ మీద తన పాదాన్ని మోపుతాడని జకరియా గ్రంథంలో మనం చూస్తాం. నేను చదువుతున్నాను, జకరియా 14:4. ఆ దినమున యెరూషలేము ఎదుట
తూర్పు తట్టుననున్న ఒలీవా కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవా కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకు నడిమికి విడిపోయి సగము కొండ తూర్పు తట్టుకు సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఆ 3వ వచనం. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. కనుక దీన్ని హర్ మిగిద్దోను యుద్ధం అని అంటారు. ఇది ఎప్పుడు అని అంటే 14వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది. ఇది 2వ రాకడ. మొదటి రాకడేమో 9వ అధ్యాయం 14లో 2వ రాకడ. కనుక 2 రాకల్ని కూడా జకరియా అద్భుతంగా వారికి వివరించాడు. అది జకరియా గ్రంథం గురించి మనం ఈ 7 విషయాలు. తర్వాత మరలా మొదటి వచనాన్ని చదువుతున్నాను. చూడండి, దేవుని వాక్యంలో మొదటి వచనం. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దర్యావేషు ఏలిబడి అందు 2వ సంవత్సరం 8వ నెలలో అని ఉంది. 8వ నెల. ఈ జకరియా గ్రంథంలో 8వ నెల. తర్వాత ఇంకా మనం కిందకు చూస్తే 7వ వచనం చూడండి. మరియు దర్యావేషు ఏలుబడి అందు 2వ సంవత్సరం షేబాటు అను 11వ నెల అని మనం చూస్తాం. తర్వాత ఇంకా మనం కొంచెం ముందుకు వెళితే ఇలాంటి దినాలు, ఇలాంటి నెలల గురించి ఈ గ్రంథంలో ఎక్కువగా మనం చూస్తాం. అందుకే ఈ గ్రంథంలోనే నేను మీకు యూదుల క్యాలెండర్ను కూడా మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చూడండి, యూదుల క్యాలెండర్లో 12 నెలలు. మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఇలా మనం డిసెంబర్ వరకు మన క్యాలెండర్ ఉంటుంది. కానీ యూదుల క్యాలెండర్లో వాళ్ళకి మొదటి నెల నీసాను. నీసాను, దానికి ఇప్పుడు అబీబు. నీసాను, అబీబు, అది వాళ్ళకి మొదటి నెల. ఈ నీసాను మాసంలోనే 14వ రోజు వారికి ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకి ఇక్కడ గుడ్ ఫ్రైడే వస్తుంది. ప్రపంచం అంతటికీ కూడా వాళ్ళకి 14వ తారీఖు మనకి గుడ్ ఫ్రైడే, నీసాను మాసం వాళ్ళకి. 2వ నెల అయ్యర్, 3వ నెల సీవాన్, 4వ నెల తమ్మూజ్, 5వ నెల అబ్, 6వ నెల ఏలూల్, 7వ నెల ఏతనీం అనేది అది ఓల్డ్ క్యాలెండర్లో వాళ్ళు అలా పిలిచేవాళ్ళు. ఇప్పుడు తిష్రీ అని అంటున్నారు. కనుక ఏతనీం, తిష్రీ, ఇది 7వ నెల. 8వది బూల్. బూల్ అంటే ఇప్పుడు వాళ్ళు హెష్వాన్ అని అంటారు. అది ఓల్డ్ క్యాలెండర్, ఇది ఇప్పుడు లేటెస్ట్ క్యాలెండర్. తర్వాత 9వ నెల కిస్లేవు. మనం అక్కడక్కడ మనం చూస్తాం, కిస్లేవు అను 9వ మాసమున, అబీబు అను మొదటి నెలలో 14వ తారీఖున, ఇలాంటివి మనం చూస్తాం. కనుక నీసాను అనేది మొదటి నెల, అయ్యర్ అనేది 2వ నెల, సీవాను 3, తమ్మోజు 4, అబ్ 5, ఎలూల్ 6, తిష్రీ 7, హెష్వాన్ 8, కిస్లేవు 9, టిబేత్ 10. తర్వాత చూడండి, ఈ జకరియా గ్రంథం మనం మొదటి అధ్యాయం 7వ వచనం చూడండి. జకరియా గ్రంథం మొదటి అధ్యాయం 7లో, మరియు దర్యావేషు ఏలుబడి అందు 2వ సంవత్సరం షెబాటు అను 11వ నెల అని ఉంది. షెబాటు 11వ నెల. పక్కన కూడా యూదుల క్యాలెండరే డైరెక్ట్ గా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి స్క్రీన్ మీద, అది యూదుల క్యాలెండర్. ఇప్పుడు హెబ్రీ క్యాలెండర్, అది వాళ్ళది హెబ్రీ క్యాలెండర్. ఇప్పుడు మనం వాడే క్యాలెండర్ ఏంటంటే అది గ్రెగోరియన్ క్యాలెండర్. మనం ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఇది మనం వాడేదేమో గ్రెగోరియన్ క్యాలెండర్. వాళ్ళదేమో హీబ్రూ క్యాలెండర్. హీబ్రూ క్యాలెండర్లో వాళ్ళ పేర్లు ఎట్లా ఉంటాయి? 11వది షబాటు, 12వది ఆడార్. ఆడార్ అనేది వాళ్ళకి 12వ నెల. ఇలా వాళ్ళకి ఈ 12 నెలల్లో ఏ నెలలో, అందుకని 2వ నెల, 3వ నెల, 8వ నెల, 9వ నెల, ఈ మాటలు మనం చూస్తాం. ఇవి యూదుల క్యాలెండర్లో 9 మాసాలు అని మనం గుర్తించాలి. తర్వాత మనం జకరియా గ్రంథంలోనికి వెళ్ళి ప్రతి గ్రంథంలో మనం 12 విషయాలు చూస్తున్నాం.
అలాగే ఈ గ్రంథంలో కూడా 12 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా గ్రంథకర్త. జకరియా గ్రంథాన్ని ఎవరి చేత రాయబడింది అనంటే గ్రంథకర్త జకరియా. రెండవది కాలం ఎప్పుడు అనంటే క్రీస్తు పూర్వం 520 సంవత్సరం నుంచి 480 ఆ మధ్య కాలంలో జకరియా గ్రంథం రాయబడింది. మూడవది పేరు జకరియాను బట్టి. జకరియా గ్రంథానికి ఆ పేరు ఎలా వచ్చింది అనంటే జకరియాను బట్టి. తర్వాత నాలుగవది సంకల్పం, ఉద్దేశం. ఏంటి జకరియా గ్రంథం యొక్క సంకల్పం, ఉద్దేశం? చూడండి ఒక్క మాట. జకరియా గ్రంథం 1వ అధ్యాయం నేను 2వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను. అంటే ఆనాడు పితరుల మీద బహుగా కోపించెను. ఇప్పుడు వీరెవరు అనంటే 70 సంవత్సరాల బబులోను చెర తర్వాత తిరిగి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. కనుక మీ పితరుల మీద బహుగా కోపించెను కాబట్టి 4వ వచనం, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. వాళ్ళు చేసిన దుర్మార్గపు పనులు మీరు చెయ్యవద్దు. వారు తిరిగిపోయినట్లుగా మీరు తిరగొద్దు. కనుక మీరు నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను అని మనం గ్రంథంలో చూస్తాం. కాబట్టి సంకల్పం, ఉద్దేశం ఏంటి అనంటే చూడండి, సంకల్పం, ఉద్దేశం పాపం మానండి, ప్రభు తట్టు తిరగండి. ఇది మొదటి మాట. పాపం మానండి, ప్రభు తట్టు తిరగండి, ఇది మొదటిది. రెండవది సొంత శక్తి, సొంత బలం మీద కాదు ఆధారపడవలసింది, దేవుని శక్తి మీద, దేవుని బలం మీద అని తెలుపుట. ఎందుకనంటే 4వ అధ్యాయం 6వ వచనంలో శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. జెరుబ్బాబేలు, చూడండి, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు అంటే అర్థం, జెరుబ్బాబేలు ఆ మందిరం కడుతూ ఉంటే అడ్డగించే వాళ్ళు, ఆటంకపరిచే వాళ్ళు ఎందరో ఉన్నారు. కనుక దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎంతో అద్భుతమైన సహాయాన్ని ఆయన చేస్తాడు అని చెప్పే గ్రంథం. కనుక సొంత శక్తి, సొంత బలం మీద కాదు ఆధారపడవలసింది, దేవుని శక్తి మీద, దేవుని బలం మీద అని తెలుపుట. ఇది రెండవది. మూడవది ఏంటనంటే ఈ గ్రంథంలో సంకల్పం, ఉద్దేశం ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలుపుట. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఈ గ్రంథంలో మనం చూస్తాం. నాలుగవదిగా ఏంటంటే శత్రువు కూడా సహాయం చెయ్యాలి గాని శత్రువుతో సహకరించి ఇతరులకు హాని చేయవద్దు అని తెలుపుట. చూడండి, ఇక్కడ దేవుడు ఇలా అంటూ ఉన్నాడు. జకరియా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడే ఇలా అన్నాడు. ఏమన్నాడు చూడండి, 15వ వచనం, 1వ అధ్యాయం 15లో, నిమ్మళముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఏలయనగా నేను కొంచెం కోపపడగా, అంటే నా పిల్లలు, వాళ్ళు ఇశ్రాయేలీలు, యూదులు, వారిద్దరూ కూడా నా పిల్లలు, వారు నా మాట వినలేదు. కనుక నేను వారి మీద కొంచెం కోప్పడి వారిని శిక్షించాను. శిక్షించి నేను అన్యులకు అప్పగిస్తే, అశ్షూరీయులకు అప్పగిస్తే, బబులోనీయులకు అప్పగిస్తే వాళ్ళు ఏం చేశారు? కీడు చేయవలనన్న తాత్పర్యంతో వారు సహాయులైరి. అంటే దేవుడు కొంచెం కోప్పడి వారికి అప్పగిస్తే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదే మాకు ఇక మంచి అవకాశం అనుకొని దేవుని పిల్లల్ని బాగా హింసించడం మొదలు పెట్టారు. కనుక శత్రువు కూడా సహాయం చేయాలి కానీ శత్రువుతో సహకరించి ఇతరులకు హాని చేయవద్దు. అది మనం ఈ గ్రంథంలో సంకల్పం, ఉద్దేశం. తర్వాత ముఖ్యమైన పదం యెరూషలేము, ఇది 5వ మాట. 6వది ముఖ్యమైన వచనం జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, ఇది ముఖ్యమైన వచనం. 7వదిగా ముఖ్యమైన అధ్యాయం 14వ అధ్యాయం. 14వ అధ్యాయం చాలా అద్భుతమైన అధ్యాయం, ఇది ముఖ్యమైన అధ్యాయం. 8వదిగా ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అనంటే జెరుబ్బాబేలు, యెహోషువ, అంటే ప్రధాన యాజకుడైన యెహోషువ, అలాగే జకరియా, వీరు ముఖ్యమైనటువంటి వ్యక్తులు. తర్వాత 9వది క్రీస్తు పోలిక జెరుబ్బాబేలు. ఎందుకంటే ఆయన మత్తయి సువార్త 1వ అధ్యాయంలో జెరుబ్బాబేలు యేసు క్రీస్తు యొక్క వంశావళిలోనికి వచ్చాడు.
ఆయన్ని దేవుడు తన ముద్రా ఉంగరంగా చేస్తానని వాగ్దానం కూడా చేశాడు. కనుక ఆయన్ని గురించిన ప్రవచనాలు ఎంతో గంభీరమైనవి. ఇది 9వది క్రీస్తు పోలిక. తర్వాత 10వది సంక్షిప్త వివరణ. జకరియా గ్రంథం యొక్క సంక్షిప్త వివరణ. మొత్తం అధ్యాయాలు 14 అధ్యాయాలు, మొత్తం వచనాలు 211 వచనాలు ఇందులో ఉన్నాయి. అయితే ఈ 14 అధ్యాయాలు కూడా 3 భాగాలు. జకరియా గ్రంథం చాలా సులభంగా మనం గుర్తుపెట్టుకోవటానికి 3 భాగాలు. మొదటి 6 అధ్యాయాలు ఒక భాగం, 7, 8 అధ్యాయాలు రెండవ భాగం, అలాగే 9 నుంచి 14 వరకు మూడవ భాగం. జకరియా గ్రంథం 3 భాగాలు. మొదటి 6 అధ్యాయాల్లో 8 దర్శనాలు చూస్తాం. 7, 8 అధ్యాయాల్లో 2 వర్తమానాలు చూస్తాం. 9 నుంచి 14 వరకు 2 రాకడలు, అంటే యేసుక్రీస్తు మెస్సయా యొక్క మొదటి రాకడ, మెస్సయా యొక్క రెండవ రాకడ. ఆ 2 రాకడలు కూడా 9 నుంచి 14 వరకు మనం చూస్తాం. ఇది జకరియా గ్రంథం యొక్క సంక్షిప్త వివరణ. మొదటి 6 అధ్యాయాలు, 8 దర్శనాలు ఇందులో ఉన్నాయి. చూడండి, ఆ 8 దర్శనాలు ఏంటనంటే, 11వది గ్రంథ విభజన. గ్రంథ విభజనలో మొదటి 6 అధ్యాయాల్లో 8 దర్శనాలు ఉన్నాయి. వివరించి వాటిని జ్ఞాపకం చేస్తాను, చూడండి. మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలలో ప్రవక్త ద్వారా దేవుని పిలుపు. అది మనం మొదటి 6 వచనాలలో ఆ విషయాలు మనం చూస్తాం. దేవుడు ప్రవక్త ద్వారా పలికి, మీ పితరులు వారు చేసినటువంటి పనులను బట్టి నేను వారి మీద కోపించాను, వారిని శిక్షకు అప్పగించాను. కాబట్టి మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. కాబట్టి మీ పితరుల వలె మీరు ఉండవద్దు అనే ఒక గొప్ప పిలుపు మొదటి 6 వచనాల్లో మనం చూస్తాం. తర్వాత 7వ వచనం నుండి, మొదటి అధ్యాయం 7వ వచనం నుండి 6వ అధ్యాయం వరకు కూడా 8 దర్శనాలు మనం ఇందులో చూస్తాం. ఆ 8 దర్శనాలు ఏంటనంటే, మొదటి దర్శనం మనము చూడండి. మొదటి దర్శనం ఎర్రని గుర్రంపై ఒక మనిషిని గూర్చిన దర్శనం. ఇవి 1వ అధ్యాయం 7 నుంచి 6వ అధ్యాయం వరకు 8 దర్శనాలు ఉన్నాయి. ఎర్రని గుర్రంపై ఒక మనిషిని గూర్చిన దర్శనం. రెండవ దర్శనం 4 కొమ్ములు, 4 కంసాలులు. మూడవ దర్శనం యెరూషలేమును కొలనూలుతో కొలిచే దర్శనం. తర్వాత 4వ దర్శనం యెహోషువాకు శుద్ధీకరణ, ప్రశస్త వస్త్రధారణను గూర్చిన దర్శనం. 5వది బంగారు దీపస్తంభం, 2 ఒలీవ చెట్ల దర్శనం. ఆ 2 ఒలీవ చెట్లు ఎవరు అనంటే, ఒకటి జెరుబ్బాబేలు, రెండవది ప్రధాన యాజకుడైన యెహోషువాని. తర్వాత 6వ దర్శనం ఎగిరిపోతున్న గ్రంథపు చుట్ట, ఒక పుస్తకం. ఆ పుస్తకంలో పాపం చేసిన వారికి వచ్చే శిక్ష, తర్వాత నీతిమంతులకు కలిగే ప్రతిఫలం. అది ఎగిరిపోతున్న గ్రంథపు చుట్ట దర్శనం, 6వ దర్శనం. 7వదిగా గంపలో కూర్చొని ఉన్న స్త్రీ దర్శనం. ఆ గంపలో కూర్చొని ఉన్న ఆ స్త్రీ ఎవరు అనంటే, ఆనాటి ఇశ్రాయేలీల పాపం. ఆ పాపం, విగ్రహారాధన, వాటికి సంబంధించినటువంటిది. 8వ దర్శనం 4 రథాల దర్శనం. దేవుని తీర్పును వెల్లడించే 4 రథాలు. ఇలాగూ మొదటి 6 అధ్యాయాల్లో మనం ఏం చూస్తాం అనంటే, 8 దర్శనాలు ఉన్నాయి. అందుకే ఈ గ్రంథం దర్శనాల గ్రంథం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ గ్రంథాన్ని గురించి చెప్పిన వాటిలో ఇది మొదటి 6 అధ్యాయాలు, 8 దర్శనాలు. తర్వాత 7, 8 ఆ 2 అధ్యాయాలలో ఉపవాసాన్ని గురించి మనం చూస్తాం. చూడండి, ఉపవాసమును గురించిన విషయాలు. 7, 8 అధ్యాయాలు ఉపవాసం యొక్క ప్రాముఖ్యత, ఉపవాసాన్ని గురించినటువంటి విషయాలు. తర్వాత ఉపవాసం ఉన్నవాళ్ళు సామాజికంగా వారు ఎలా ఉండాలో 7, 8 అధ్యాయాల్లో చూస్తాం. చూడండి, ఒక మాట నేను చదువుతున్నాను. 7వ అధ్యాయంలో మనం చూస్తే ఆ విషయాలు ఇక్కడ ఎలా ఉన్నాయి. 7వ అధ్యాయం నేను చదువుతున్నాను. మొదటి వచనం, రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరం
కిస్లేవు అను 9వ నెల. కిస్లేవు అనేది ఎన్నో నెల? 9వ నెల. 9వ నెల 4వ దినమున చూడండి అక్కడ 2వ వచనంలో, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్లు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా? అంటే ఉపవాసం ఉండాలా? ఉపవాసం యొక్క ప్రాముఖ్యత అది మనం చూస్తాం. అప్పుడు సామాజికంగా ఉపవాసం అంటే ఏదో అన్నం ఒకటే మానివేసి అన్నం తినకుండా దినమంతా పనులు చేసుకుంటే అది ఉపవాసం కాదు. అసలు యూదుల ఉపవాసం చాలా ప్రత్యేకంగా ఉంటది. యూదుల ఉపవాసం అంటే వారు గోని పట్ట కట్టుకొని వాళ్ళు ఎంతో రోదనంతో ఏడుస్తూ ప్రభువుకి తమ జీవితాలు అప్పగించుకుంటారు. అది వారి ఉపవాసం. కనుక అంత మాత్రమే కాదు, సామాజికంగా ఎలా ఉండాలో చెప్తున్నాడు. చూడండి ఇంకెలా ఉండాలి? 9వ వచనం, సైన్యములకు అధిపత్యగు యెహోవా 7వ అధ్యాయం 9 ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు ఒకరు కరుణావాత్సల్యములు కనపరుచుకొనుడి. ఉపవాసం ఉన్నప్పుడు విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయ తలంచకుండి. ఎన్నో విషయాలు మనం 7-8 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఇది ఉపవాసాన్ని గురించి 2 వర్తమానాలు. తర్వాత 9 నుంచి 14 వరకు మనము 2 రాకడలు, మొదటి రాకడ, రెండవ రాకడ. రెండవ రాకడను యెహోవా దినం అని అంటారు. మొదటి రాకడ అది మెస్సయ తొలి రాకడ. అంటే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చే ఆ రాకడను గురించి ఆయన ఒక గొర్రె పిల్లలాగా గాడిద పిల్లనెక్కి దీనుడై సాత్వికుడై ప్రజల పాపములను ఆయన మోసుకుని పోయే ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వస్తాడని మనం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక 9 నుంచి 11 వరకు మెస్సయ మొదటి రాకడ సంభవాలు, అలాగే 12 నుంచి 14 వరకు మెస్సయ యొక్క రెండవ రాకడ సంభవాలు. కనుక జకరియా గ్రంథంలో 9 నుంచి 14 వరకు మొదటి రాకడ ఉంది, రెండవ రాకడ ఉంది. కనుక మొదటి రాకడ సంభవాలు ఆయన ఎలా వచ్చాడు అది ఆయన చెప్పాడు. రెండవ రాకడలో కూడా ఆయన ఎలా వస్తాడో, ఆయన వచ్చి ఏం చేస్తాడో, తర్వాత యూదుల పక్షంగా ఆయన అన్య రాజ్యాలపై ఆయన యుద్ధాలు చేసి యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ఆయన ప్రపంచాన్ని కూడా 1000 సంవత్సరాలు ఆయన పరిపాలిస్తాడని, ఆ 1000 ఏండ్ల పాలనను గురించి మనం అద్భుతంగా రెండవ రాకడ సంభవాలు చూస్తాం. ఇది జకరియా గ్రంథం యొక్క 9 నుంచి 14లో 3వ భాగం. తర్వాత ఈ 9 నుంచి 14 వరకు ఉన్నటువంటి ఈ అధ్యాయాల్లో మెస్సియాను గురించి 7 ప్రవచనాలు ఉన్నాయండి. ఆయన పాలన ఎంత అద్భుతంగా ఉంటుందో 7 గొప్ప విషయాలు మనం చూస్తాం. 2 రాకడల ప్రవచనాలు, 7 ప్రవచనాలు ఉన్నాయి. చూడండి ఆ 7 ప్రవచనాలు. 9:9లో మెస్సయ దీనుడుగా నిరాడంబరముగా వస్తాడు. ఆయన దీనుడుగా ఒక గొర్రె పిల్లగా వస్తాడు. 9:11లో తన నిబంధన రక్తంతో ఆయన ఇశ్రాయేలీలను లేవనెత్తుతాడు. ఆయన తన రక్తాన్ని చిందిస్తాడు. తర్వాత 11-12లో చెదరి తిరుగులాడుచున్న దేవుని గొర్రెలకు ఆయన కాపరిగా ఉంటాడు. 11-12లో ఆయనకు తిరస్కారం, నమ్మక ద్రోహం ఎదురవుతుంది. కనుక అది కూడా ఆయన ప్రవచించాడు. తర్వాత 12వ అధ్యాయం 10లో ఆయన్ని ఖడ్గంతో పొడుస్తారు, ఎన్నో దెబ్బలు కొడతారు, పిడిగుద్దులు గుద్దుతారు. తర్వాత ఆ మెస్సయాను చంపుతారని 12వ అధ్యాయంలో రాశాడు. తర్వాత 14వ అధ్యాయంలో ఇశ్రాయేలును శత్రువుల నుంచి విడిపించడానికి ఆయన మరలా తిరిగి వస్తాడు. రెండవ రాకడలో మరలా తిరిగి వస్తాడు. వచ్చిన ఆయన 14వ అధ్యాయంలో శాంతితో, న్యాయంతో ఆయన రాజుగా పరిపాలిస్తాడు అని ఆయన్ని గురించిన ప్రవచనాలు, 2 రాకడల ప్రవచనాలు ఈ 9 నుంచి మనము ఆ 14 వరకు మనం చూస్తాం. ఇది గ్రంథ విభజన. తర్వాత జకరియా గ్రంథం యొక్క విశ్లేషణ ఏంటి? ఈ గ్రంథం యొక్క విశ్లేషణ అనంటే
14 అధ్యాయాలు మనం చాలా సులభంగా చెప్పుకోవాలంటే 2 భాగాలుగా చేసి కూడా ఆలోచించవచ్చు. మొదటి 8 అధ్యాయాల్లో మందిరమును కట్టుటకు యూదులకు ఇవ్వబడిన ప్రేరేపణ, మందిరాన్ని కట్టడానికి యూదులకు ఇవ్వబడిన ప్రేరేపణ, అవి మనం మొదటి 8 అధ్యాయాల్లో చూస్తాం. 9 నుంచి 14 వరకు మనం ఏం చూస్తాం అనంటే మెస్సియా కొరకు కనిపెట్టుకుని ఉండుటకు ప్రవచనాలు. ఆయన మొదటిగా వస్తాడు, సర్వలోక మానవాళి పాపముల నిమిత్తం కలువరి శిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తాడు. ఆయన ఒలీవ కొండ మీద నుంచి ఆరోహణమవుతాడు. ఇది మొదటి రాకడ. తర్వాత ఏ ఒలీవ కొండ మీద నుంచి ఆయన ఆరోహణమయ్యాడో అదే ఒలీవ కొండ మీద ఆయన మరలా ఆయన వస్తాడు. అక్కడ దేవుని ప్రజల పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. అదే హర్మగిద్దోని యుద్ధం. ఆ తర్వాత ఆయన యెరూషలేములో ఉండి 1000 ఏండ్లు ఆయన పరిపాలిస్తాడని ఆ ప్రవచన వాక్కులు జకర్యా గ్రంథంలో మనం చూస్తాం. కనుక జకర్యా గ్రంథం, అందుకే చెప్పాను, ఇది ఒక యెషయా గ్రంథం లాంటి. ప్రభు యొక్క రాకడ, ప్రభు యొక్క మరణం, ఆయన మళ్ళా రెండవ రాకడ, తర్వాత మందిరం కట్టబడుట, ఇవన్నీ కూడా మనం జకర్యా గ్రంథంలో మనం చూస్తాం. కనుక మందిరం కట్టడానికి కూడా మీరు ధైర్యం తెచ్చుకోండి. శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ చేతని ఇది జరిగిద్ది అని ఆయన ఆనాడు ప్రవక్త ద్వారా ప్రజల్ని పురికొల్పాడు. ఇది జకర్యా గ్రంథం యొక్క వివరణ, విభజన, విశ్లేషణ. ముగింపులో ఈ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవలసినటువంటి 7 ఆధ్యాత్మిక సత్యాలున్నాయి. జకర్యా గ్రంథం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనంటే 7 ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవలసినవి ఉన్నాయి. మొదటి సత్యం ఏంటనంటే చూడండి, జకర్యా గ్రంథం మొదటి అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను, 2వ వచనం. యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను. తర్వాత 4వ వచనాన్ని చదువుతున్నాను, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. జకర్యా గ్రంథం మొదటి అధ్యాయం 2, 4 వచనాల ప్రకారం దేవునికి కోపం రేపవద్దు, దేవుని సహనాన్ని పరీక్షించవద్దు. అది ఈ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవలసినటువంటి మొదటి ఆధ్యాత్మిక సత్యం. దేవునికి ఎప్పుడు కోపం రేపొద్దు. దేవుడు ఎప్పుడు కోపపడతాడు అనంటే ఆయన ఎన్నోసార్లు ప్రవక్తల్ని పంపి తన వాక్యాన్ని, తన సందేశాన్ని, తన వర్తమానాలు ఆయన ఇస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఆయన మాటను పెడచెవిన పెట్టి తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారో వారి మీద ఆయన కోపం రేగిద్ది. అందుకే దేవునికి కోపం రేపవద్దు. చూడండి, మీ పితరుల మీద బహుగా కోపించెను. అందుకని మనం దేవునికి కోపం రేపే వారంగా మనం ఉండకూడదు. మన జీవితాలు దేవుణ్ణి సంతోషపరచాలి. ఆయనకి ఇష్టమైనట్లుగా మనం జీవించాలి. ఆయన చెప్పినట్లుగా మనం చెయ్యాలి. అది మనం గుర్తించవలసిన మొదటి ఆధ్యాత్మిక సత్యం. ఇది మొదటిది. రెండవది మనం చూస్తే ఈ గ్రంథంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనంటే చూడండి, నేను చదువుతున్నాను 4వ వచనంలో, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు, పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకింపకపోయి. కాబట్టి ఈ గ్రంథంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే దుర్మార్గములను విడవాలి, సన్మార్గములో నడవాలి. అది ఈ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవలసినటువంటి రెండవ ఆధ్యాత్మిక సత్యం. దుర్మార్గం అంటే చెడ్డ మార్గాలు, దేవునికి అయిష్టమైన మార్గాలు, తర్వాత చెడు మార్గాలు, దేవునికి ఆయాసం, కోపం పుట్టించే అలాంటి పనులు మనం వాటిని విడిచిపెట్టాలి. దుర్మార్గాలు విడవాలి, సన్మార్గములో మంచి మార్గంలో మనం నడిచే వారంగా ఉండాలి. అది రెండవ సత్యం. మూడవ చెప్తాను వినండి. మూడవ ఆధ్యాత్మిక సత్యం ఏంటనంటే జకర్యా గ్రంథం మొదటి అధ్యాయం 15 ప్రకారం దేవుడిలాగూ చెప్పాడు. ఏమన్నాడు?
నేను కోపించుచున్నాను? ఎలా అనగా నేను కొంచెము కోప్పడగా కీడు చేయవలన్న తాత్పర్యంతో వారు నాకు సహాయులైరి. కనుక మూడవ ఆధ్యాత్మిక సత్యం ఏంటనంటే, బాధపడే వారిని ఇంకా బాధ పెట్టకుండా, బాధపడే వారిని మనం ఇంకా బాధ పెట్టకూడదు. చాలా మంది బాధపడతా ఉంటారు. అలా బాధపడే వారిని చాలా మంది ఇంకా బాధలు పెడతా ఉంటారు. బాధపడే వారిని ఇంకా బాధ పెట్టటం, బాధలు పెట్టే వారికి సహకరించటం ఆధ్యాత్మిక భ్రష్టత్వానికి నిదర్శనం. బాధపడే వాళ్ళని చేతనైతే మనం లేపాలి, వారికి మనం సహాయం చేయాలి. అంతేగాని బాధపడే వారిని ఇంకా బాధ పెట్టడం, బాధలు పెట్టే వారికి సహకరించటం అది ఆత్మీయుల లక్షణం కాదు. అది ఆధ్యాత్మిక భ్రష్టత్వానికి నిదర్శనం. కనుక మనం ఇతరులకు ఎప్పుడు సహాయం చేయాలి. అదే దేవుడు చెప్పే మాట, సహాయం చేయండి. పేదల ఎడల, దిక్కులేని వారి ఎడల, తర్వాత విధవరాళ్ళ ఎడల, తల్లిదండ్రులు లేని వారి ఎడల, వారు బాధల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయండి. బాధపడే వారిని ఇంకా బాధ పెట్టటం, బాధలు పెట్టే వారికి సహకరించటం అది మనకు తగదు. అలా ఆనాడు దేవుని ప్రజలు శత్రువుల చేత బాధపడుతూ ఉంటే ఇంకా బాధ పెట్టారు వాళ్ళు. అలాంటి వారిని దేవుడు వదలలేదు. దేవుని కోపం వారి మీద మండింది. వారికి పంపాల్సిన శిక్షను దేవుడు వారికి పంపాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా బాధపడే వారిని, బాధలు పెట్టే వారికి మనం ఎప్పుడూ కూడా సహకరించకూడదు. మనము ఆ విషయంలో బాధపడే వారికి మనం చేయగలిగిన సహాయం చేసి వారి పరిస్థితుల్లో నుంచి మనం పైకి లేపే వారంగా ఉండాలని ఈ సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇది మూడవది. నాలుగవ ఆధ్యాత్మిక సత్యం ఏంటనంటే, రాజుకు సైన్యం బలం. రాజుకి ఏంటి బలం అంటే, రాజుకు సైన్యం బలం, వీరులకు శక్తి బలం, కొందరికేమో ధనం బలం, కానీ విశ్వాసికి దేవుడే బలం. కనుక రాజుకు సైన్యం బలం, వీరులకు శక్తి బలం, కొందరికి ధనం బలం, కానీ విశ్వాసికి దేవుడే బలం. అందుకే మనము జకరియా గ్రంథం 4వ అధ్యాయం మనం 7వ వచనంలో ఆ మాటే చూసాం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగును. దేవుని ఆత్మ ద్వారానే జరుగుతాయి. దేవుడే మన బలం. కొందరికేమో సైన్యం బలం, వీరులకేమో శక్తి బలం, కొందరికేమో ధనం బలం, తర్వాత రకరకాల బలాలు ఉన్నాయి. కానీ విశ్వాసికి ఏది బలం అనంటే దేవుడే బలం అండి. అందుకే జెరుబ్బాబేలు 4వ అధ్యాయం 7వ వచనంలో జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేక వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. తర్వాత 9వ వచనం, జెరుబ్బాబేలు చేతులు ఆ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. కనుక భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. ఏ చేతులతో మీరు పునాదులు వేశారో అదే చేతులతో దేవుడు తన పనిని ముగిస్తాడు. కనుక మన బలం దేవుడే. ప్రియ సోదరి సోదరుడా, మనకి ఏది బలం అని అంటే దేవుడే మన బలం. కీర్తనాకారుడు 18వ కీర్తనలో యెహోవా నా బలమా అని ఆయన పాడాడు. దేవుడే మన బలం. కనుక ఇది 4వ ఆధ్యాత్మిక సత్యం. 5వది ఏంటనంటే, దేవుని వాక్యంలో మనము ఈ గ్రంథంలో నుంచి నేర్చుకోవలసిన 5వ ఆధ్యాత్మిక సత్యం 7వ అధ్యాయం నేను 9వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. అక్కడ ఇలా ఉంది, సైన్యములకు అధిపత్యగు యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు ఒకరు కరుణావాత్సల్యములు కనపరుచుకొనుడి అని. ఒకరి యందు ఒకరు కరుణావాత్సల్యములు కనపరుచుకొనుడి అంటే మనం నేర్చుకోవలసిన 5వ ఆధ్యాత్మిక సత్యం, ఒకరి యందు ఒకరు కరుణావాత్సల్యములు కలిగి ఉండాలి. కరుణామయుని కనికరానికి పాత్రులం కావాలి. అంతే తప్ప మనం
ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యం కలిగి ఉండాలి. అంతేగాని ఎవరి మీద మన ద్వేషాలు పెట్టుకోకూడదు, ఎవరి మీద పగ అలాంటిది మనం పెట్టుకోకూడదు. మనము కరుణ వాత్సల్యములు కలిగి కరుణామయుని కనికరానికి మనం పాత్రులం కావాలి. ఇది 5వ ఆధ్యాత్మిక సత్యం. 6వది ఏంటనంటే, ఈ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవలసినటువంటి 6వ ఆధ్యాత్మిక సత్యం, ఉపవాసం దేవుని ఉపకారానికి ద్వారం అని గుర్తించాలి. ఉపవాస ప్రార్థనతో దేవుని సన్నిధిని అనుభవించాలి. అదే మనం 7వ అధ్యాయం అలాగే 8వ అధ్యాయంలో ఈ విషయాలే చూస్తాం. ఉపవాస ప్రార్థనను కూడా మనం ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఉపవాస ప్రార్థనను కూడా ఎన్నడూ మనం అలక్ష్యం చేయకూడదు. ఉపవాస ప్రార్థనకి బైబిల్లో ఎంతో శక్తి ఉంది. ఉపవాస ప్రార్థన ఎంతో బలమైనది. ఉపవాస ప్రార్థన అనేది అది ఒక స్పీడ్ పోస్ట్ లాంటిది. కాబట్టి అది మనం గుర్తించాలి. మామూలు ప్రార్థన ఒక ఆర్డినరీ పోస్ట్ లాంటిది. ఉపవాస ప్రార్థన అది ఒక స్పీడ్ పోస్ట్ లాంటిది. దేవుని సన్నిధికి నేరుగా ఉపవాస ప్రార్థన అది దేవుని సన్నిధికి చేరుతుంది. దేవుడు ఉపకారం చేయటానికి ఉపవాస ప్రార్థన ఒక ద్వారం. వెంటనే దేవుడు కార్యం చేయటానికి ఉపవాస ప్రార్థన అనేది అది ఎంతో శక్తివంతమైనది. కాబట్టి ఉపవాస ప్రార్థనతో దేవుని సన్నిధిని అనుభవించాలి. ఉపవాసము ద్వారా మనము దేవుని ఉపకారానికి ఆ ఉపవాసం ద్వారమని మనం గుర్తించాలి. ఇది 6వది. చివరి మాట 7వదిగా మనం ఏం చూస్తాం అనంటే, 8వ అధ్యాయం నేను చదువుతున్నాను, 16-17 వచనాలు. అక్కడ ఇలా ఉంది, మీరు చేయవలసిన కార్యములు ఏవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. 17వ వచనం, తన పొరుగువాని మీద ఎవడునో దుర్యోచనలు యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు, ఇవన్నీ నాకు అసహ్యములు. చూసారా 16లో, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి, అబద్ధాలు ఆడకూడదు. చాలా మంది ప్రతి చిన్నదానికి అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. దేవునికి అసహ్యం. అబద్ధాలు దేవునికి అసహ్యం. సత్యవంతుడైన దేవుని బిడ్డలు, మన దేవుడు సత్యవంతుడు, అబద్ధానికి జనకుడు సాతానుడు. మనలో అబద్ధాలు ఉండకూడదు. సత్యవంతుడైన దేవుని బిడ్డలు సత్యంతో బ్రతకాలి, సత్యం కోసమే జీవించాలి. కాబట్టి జకరియా గ్రంథంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనంటే, ఈ 7 ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవాలి. దేవునికి కోపం రేపవద్దు, దేవుని సహనాన్ని పరీక్షించవద్దు, దుర్మార్గాలు విడవాలి, సన్మార్గంలో నడవాలి, బాధపడే వారిని ఇంకా బాధ పెట్టడం, బాధలు పెట్టే వారికి సహకరించటం ఆధ్యాత్మిక భ్రష్టత్వానికి నిదర్శనం. రాజుకు సైన్యం బలం, వీరులకు శక్తి బలం, కొందరికి ధనం బలం, విశ్వాసికి దేవుడే బలం. ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యాలు కలిగి ఉండాలి. కరుణామయుని కనికరానికి పాత్రులం కావాలి. ఉపవాసం దేవుని ఉపకారానికి ద్వారమని గుర్తించాలి. ఉపవాస ప్రార్థనతో దేవుని సన్నిధిని అనుభవించాలి. సత్యవంతుడైన దేవుని బిడ్డలు సత్యంతో బ్రతకాలి, సత్యం కోసమే జీవించాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని మనం కోరుకుందాం. సత్యం కోసం జీవిద్దాం, సత్యాన్ని ప్రకటిస్తూ సాగిపోదాం. దేవుడు తన కృపను, అట్టి కృపను మనందరికీ దయచేయను గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. జకరియా గ్రంథము ద్వారా మీరు తెలియచేసిన మీ మాటలను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. హగ్గయి, జకరియా ఇద్దరూ కూడా కలిసి ప్రవ్వా ఏ విధంగా పనిచేశారో అలాగే ప్రవ్వా మాలో కూడా అలా కలిసి పనిచేసే అనుభూతులు మాకును మీరు దయచేయండి. అలాగే నాయన, పితరుల పాపాన్ని బట్టి వారి మీద కోపించి వారిని చెరకు అప్పగించారు. అలా మీరు చేయవద్దు, నా తట్టు తిరగండి, నాకిష్టలుగా ఉండండి అని
జకర్యా ద్వారా మరలా మీరు పిలుపునిచ్చారు. మీరు రానై ఉన్నారు. నిరీక్షణతో మీ కొరకు ఎదురు చూస్తూ మా జీవితంలో మేము ప్రభువా ఆ చెడు మార్గాలలో మేము పయనించకుండా సన్మార్గాలలో నడుస్తూ సత్యమే పలుకుతూ ఎదుటివారి ఎడల కరుణావాత్సల్యాలు కలిగి బాధపడే వారిని బాధ పెట్టకుండా ప్రభా బాధ పెట్టే వారికి సహకరించకుండా బాగు చేసే వారంగా బాధల్లో సహాయపడే వారంగా మీకిష్టలంగా మేము జీవించడానికి కృపను చూపించమని మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకొని మరలా రేపు రాత్రి మేము మలాకీ గ్రంథంలో కలుసుకునే వరకు మీరే మాకు తోడై ఉండమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన కృపా కాపుదల సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.